హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ట్యూస్డే రోజు వ్లాగ్ మాట. ఇంకా మీ అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అంటే ఇంకా ఇది ట్యూస్డే రోజు, వెనస్డే ఎప్పుడూ అయిపోయింది కానీ పెట్టడానికి అవ్వలేదు వీడియో అంతే. ఇంక ఇది ట్యూస్డే మమ్మీ మామూలుగానే సింపుల్గా పూజ చేసేసుకున్నది. మేము ఇంకా స్కూల్కి అయితే రెడీ అవుతున్నాం. పక్క నుంచి చూసేయండి ఎలా రెడీ అవ్వము. చూసారు కదా, ఇంకా అలా అయితే రెడీ అవుతున్నాము. ఇంకా మా డాడీ ఇంక దాని తర్వాత కార్తీక పౌర్ణమి కదా, ఇంకా అన్నీ తెస్తున్నారు వస్తువులన్నీ. అంటే పూజకు కావాల్సిన సామాన్లన్నీ అయితే తెచ్చారు. అలాగైతే చూస్తున్నారు కదా. ఇంకా మా మమ్మీ ఇంకా అన్నీ సర్దుకున్నది. మా అమ్మమ్మ కూడా వచ్చిందన్నమాట. నాకైతే ఇంకా స్కూల్లో ఉన్నాడు మా చెల్లి, నేను ఆటోలో అమ్మమ్మ ఎప్పుడు వస్తుందా అని ఆతృత మాకమ్మ. ఇంకా మా మమ్మీ డాడీ సామాన్లు తెచ్చాక అలా అయితే సర్దుకున్నది. చూసేయండి ఎలా సర్దుకుందా. ఇంకా చూసాక కదా, ఇదే కార్తీక పౌర్ణమి రోజు మాట. ఇంకా లేచానే మా మమ్మీ వాళ్ళు ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నారు. ఇంకా మేము లేచి ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేసింది మా మమ్మీ అయితే. ఇంకొకటిగా అన్నీ చేసుకుంటూ వెళ్తుంది. ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా పెద్ద పూజ. మా మమ్మీ వాళ్ళకి అంత ఏం తెలియలేదు, ఎలా పెట్టుకోవాలి ఇవన్నీ ఏం తెలియలేదు. మా అమ్మమ్మ ఉన్నది కదా పక్కన, మా అమ్మమ్మే అన్నీ చెప్పింది. అంటే కొన్ని మా అమ్మాయిలకు తెలియని అన్నీ చెప్పింది. అంటే ఒక సంవత్సరం అవుతుంది, ఒక సంవత్సరం మాకు అవ్వట్లేదు పూజ చేసుకోవడానికి. ఇంక ముందు సంవత్సరం రెండు సార్లు అవ్వలేదు. ఇంకా ఈసారిగా మళ్ళీ మర్చిపోయిందంట మా మమ్మీ అయితే. ఇంకా అందుకే మా అమ్మ పక్క నుంచి అన్నీ చెప్పింది, అలా కాదు ఎలా పెట్టాలని. ఇంకో పెద్దోళ్ళ మాట వినడమే మనకు మంచిది కదా. అంటే ఆ పెద్దోళ్ళు మన మంచిగా చెప్తారు కాబట్టి ఇంకా మా అమ్మమ్మ ఏం చెప్తుందో పక్క నుంచి మా డాడీ వాళ్ళు అయితే ఇంకా అలా అయితే పెట్టేసుకున్నారు. ఇక చూసారు కదా మా మమ్మీ వాళ్ళు ఎలా చేసుకుంటున్నారో. ఇంకా ఈ స్వీట్లన్నీ ఎలా చేసింది నేను చెప్పలేను, కానీ మీరే చూసేయండి.
ఇక చూసారు కదా, ఇక్కడ అయితే మా డాడీ దాంట్లోకి ఎలా అయితే కలుపుతున్నారు బూరెలోకి. మా చెల్లి ఏదో పెద్ద చేసేసినట్టు పక్కన కూర్చుంది, 2-3 చేసి పక్కకి వెళ్ళిపోయింది. ఇంకా చూసారు కదా ఎలా కలుపుకొని మా డాడీ కలుపుతున్నారు. ఇక్కడ వీడియోలో అయితే ఎలా పడిందో చూసారు కదా, అదేదో మట్టిని కలిపినట్టు ఉంది. మా మమ్మీ కూడా అదే అన్నది వీడియో చూసి. ఏంటి పెసర్లు అంట అన్నం అలాగే ఉంటుందంట. మళ్ళీ ఏదో చెప్పింది మా అమ్మమ్మ, అది అలాగే ఉంటుందంట. కానీ నిజంగా వీడియోలో అయితే అలా పడిందో చూసారు కదా. ఇంకా మా చెల్లి చూసారు కదా, ఇంక మా చెల్లికి ఆకలేసేస్తుంది. మేమైతే ఉపవాసం ఉన్నామన్నమాట, మా ఫ్యామిలీ మొత్తం ఉన్నాం. అంటే మా అమ్మమ్మ ఉండలేదు, కానీ అంటే పెద్దోళ్ళు కదా, అంటే పెద్దోళ్ళు చేసినా పర్లేదు చేయకపోయినా పర్లేదు, ఒప్పుకుంటే చేయొచ్చు. ఇంకా మా అమ్మమ్మ అయితే చేయలేదు, మేమే చేసాము. ఇంకా మేము అంటే మీకు ఏంటి అర్థం కాలేదు కదా, అంటే చాలామంది శనగపప్పుతో పూర్ణం పెట్టుకుంటారు కదా, అంటే మాకు ఇలా అనవమాట, ఇలా కార్తీక పౌర్ణమికి పెట్టుకోవడము. మీకు ఏనవయో మాకు కింద కామెంట్ చేయండి. ఇంకా ఇలా అయితే మా డాడీ కలుపుతున్నారు. ఇంకా మేమైతే అందరూ ఉపవాసం ఉన్నాం కదా, మా చెల్లికి అయితే ఆకలేసేస్తుంది అవన్నీ చూస్తుంటే. మా మమ్మీ అయితే గారెలు వేసి పక్కన పెట్టింది, అంటే మళ్ళీ ఉపవాసం అయ్యాక మళ్ళీ వండుదామంటే ఒప్పుకుండదు కదా, ఓపిక ఉండదు కదా, అందుకే ముందు అన్నీ వేసి పెట్టేసింది. అదే మజ్జిగ వడలు కూడా చేసి పెట్టింది, మాకు చాలా ఇష్టము. ఇంకా గారెలు మార్నింగ్ వేసి పెట్టింది టేబుల్ మీద. ఇంకా మా చెల్లి నేను అటు ఇటు తిరుగుతూ దాని మీద చూసుకుంటూ ఉన్నాము, ఎప్పుడు తింటామని. మాకు గారెలు అంటే చాలా ఇష్టం, మా చెల్లికి నాకు అందరికీ ఇష్టమే. ఇంకా చూసారు కదా, ఇంకా మా డాడీ అయితే ఎలా కలుపుతున్నారు. మేమైతే పక్క నుంచి ఏవో చేస్తున్నాం, చిన్న చిన్న పనులు. మా మమ్మీ చెప్తుంటే అరుతున్నాం, అంటే మా మమ్మీ చెప్పే పనులు మా మమ్మీని గంట సేపు అరిపించేంత వరకు చేయట్లేదు. ఇంకా అలా అరిసిన తర్వాత అలా చేసాం అన్నమాట. చూసేయండి మేము ఎలా అయితే చేసుకున్నామో. ఇంకా చూసారు కదా, మా డాడీ కూడా కొన్ని 4 బూరెలు అయితే వేసారు. 11 బూరెలు అయితే వేసారు, పెద్ద బూరెలు వేసారు. అంటే మిగతా అన్నీ చిన్నవి వేసారు, కానీ అలా పెద్ద వేయాలంట మా అమ్మమ్మ చెప్పింది. ఇప్పుడు కూడా వీడియోలో మధ్యలో ఆఫ్ చేసి మా అమ్మమ్మని అడుగుతున్నాను, ఏమంటావు అమ్మమ్మ అంటే నాకేంటో తెలియదు కదా, అందుకు అలా అడిగైతే చెప్తున్నాను. ఇంక ఇక్కడ చూసారు కదా, గౌరవమ్మని అయితే తీశారు, అదే బీరువాలో నుంచి. ఇది ఎప్పటి నుంచో ఉందంట,
అది ఇప్పుడు ఇప్పుడు మా దగ్గరికి వెళ్ళింది తర్వాత ఇంకా అలా చెప్పడం కాదు, జనరేషన్ మారే కొద్దీ ఇంకొకరి దగ్గరికి వెళ్తుంది అది. ఇంకా ఇప్పుడైతే ప్రెసెంట్ మా దగ్గర అయితే ఉంది. ఇంకా దాన్ని నీట్గా వాటర్తో అలా తడిపి అదే కడిగి తర్వాత దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెడుతుంది. ఇక చూసే మా మమ్మీ ఎలా పెడుతుందో మీకు అర్థమైపోద్ది. చూసారు కదా, ఇక్కడైతే ఇలా నీట్గా అయితే కడుక్కొని అప్పుడు మనం పసుపు రాసి, పసుపు మా మమ్మీ ముందు నంచుకున్నది కదా చూసారు కదా, ఆ పసుపు అయితే రాసుకొని తర్వాత కుంకుమ అయితే పెడతారు. ఇంకా మీకు చూసాక మీకు చూస్తే అర్థమైపోతుంది. మీరు కూడా ఇలా చేసుకున్నా లేదో నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో పెట్టడం కారణం ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మీకు ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియోని చూసి కూడా మీరు చేసుకోవచ్చు కదా, అంటే మాలా చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా. ఈ సంవత్సరం అయితే అయిపోయింది, మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఏంటి కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూసుకొని చేసుకోవచ్చు. ఇంకా అంటే వాళ్ళకి చెప్తున్నాం మేమైతే. ఇంకా సాయంత్రం అయితే ఇలాగైతే రెడీ చేసుకున్నాము. మేము ఇంకా రెడీ అయిపోయి గుడికి కూడా వెళ్ళి వచ్చేసాము. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా అన్నీ రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదా, అన్నీ అయితే వెలిగించేసుకున్నాం అన్నమాట. ఇంక చూసారు కదా, నేనైతే ఇది వరలక్ష్మి వ్రతంకే వేసుకున్నాను, అప్పుడే కుట్టించుకున్నాను. ఇంకా వరలక్ష్మి వ్రతంకి కదా వేసుకున్నాను, ఇప్పుడు మళ్ళీ వేసుకుందాం అని చెప్పి వేసుకున్నాను అప్పుడు. ఇంక చూసారు కదా, మా అమ్మమ్మ చెప్పింది, అంటే ఇలా వేసుకుంటే బాగుంటుంది, అలా వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి మా అమ్మమ్మ అన్నీ చెప్పింది. నేను ఇంకా అలా పక్కన అంటే మా అమ్మ అంటే మా అమ్మ చెప్పేది కానీ ఇంకా పూజ అవన్నీ సర్దుకోవడం అలా ఉండిపోయింది. ఇంకా మా అమ్మమ్మ అన్నీ చెప్పింది నాకైతే. మా అమ్మమ్మ అంటే మాకు చాలా ఇష్టము. ఇంకా ఇప్పుడు కూడా నా పక్కన ఉన్నది, ఇంకంటే నవ్వుతుంది మళ్ళీ మా అమ్మమ్మ. ఇంకా అలా అయితే గుడికి అయితే వెళ్ళిపోయాము. ఇంక చూసారు మేము అందరూ వెళ్ళాం కానీ మా అమ్మమ్మ వెళ్ళలేదు, ఇంట్లోనే ఉందంటే ఎవరో ఇంట్లో ఉండాలంట కదా, అంటే అలా జేడుమూలు సర్దుకొని ఎవరో ఒకరు ఉండాలి కదా అని చెప్పి మా అమ్మ అయితే ఉన్నది. మేము అందరూ వెళ్ళి వచ్చేసాం. చూసారు కదా, ముందు మేము దిగిపోయిన తర్వాత మా అన్నయ్య ఏమో సైకిల్ మీద వచ్చాడు, తర్వాత మా అమ్మని దింపారన్నమాట. ఇంకా అలాగా చూసారు కదా, ఇంకా అలా అయితే నాకు ఎక్కడ అలా అవ్వలేదని చెప్పి అలా ఎక్కాను. ఇంకా గంట సేపు సర్దుకున్నాక అప్పుడైతే గుడికి అయితే వెళ్ళి వచ్చేసాం అన్నమాట. ఇంకా గుడిలో అయితే వీడియో తీయడానికి అవ్వలేదు, అంటే వీడియో తీసుకుని ఏమన్నారు కానీ మేమే ఇంకా అలా ఫాస్ట్గా టైం అయిపోతుందని చెప్పి ఇంకా ఫాస్ట్గా అలా అయితే దండం అయితే పెట్టుకుని వచ్చేసాము. ఇంకా చూసేయండి, మేము ఇంకా ఇంటికి వచ్చాక ఎలా దీపం పెట్టుకున్నాము. ఇంకా మా డాడీ అయితే పూజ చేసుకున్నప్పుడు కథ కూడా చదివారన్నమాట. ఆ కథ మీరు వినేయండి. అంటే పెద్దగా చదివారు కానీ నేనైతే చిన్న చిన్న బిచ్చ తీసాను, ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, మా అన్నయ్యలు వాడేస్తున్నారు అందుకే. చూసేయండి, ఇంక మా డాడీ ఇక్కడ కథ చెప్పారు చిన్నదే, చూసేయండి. ఆయన ఫోటో పెట్టింది ఆ పెట్టింది ఫ్రీగా ఉంటే బాగుంటది. సగం డోర్ సగం తీసుకోని ఉంచొద్దా ఇంకా తుయ్య తెలుపు.
మళ్ళా బయటకు వచ్చే లోపలికి ఒక బాగానే చెప్పింది. ఈ లోపల దొంగోడు ఎవరో మొత్తం చిన్న బాగిద్దాం ఇచ్చిన మూట రెండు కూడా వచ్చాయన్నమాట. అవి పట్టుకొని ఇంటికి వెళ్ళి బాగానే చెప్పింది నా పెద్ద కూతురు అని చెప్పి అక్కడ కాకరపాత కింద ఉన్న తోరాలు తీసేసి అప్పుడు వెంటనే యథావిధిగా కార్తీక పౌర్ణమి వస్తే పూజ చేసుకుని ఈ ఉందని బంగారం పెట్టకూడదంట, ఇది చేయకూడదంట. అదనమాట ఇందులో ఉన్న నీతి. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇంకా మా డాడీ అయితే ఇలా అయితే దీపం పెట్టేసుకున్నారు. నేనైతే డ్రెస్ మార్చుకొని వచ్చేసాను, ఇంకా డ్రెస్లో ఉండలేక 3 అయితే పెట్టేసుకున్నాను. మా చెల్లి కూడా ఇంకా అలా పడిపోయింది, ఇంకా ఉపవాసం ఉన్నాం కదా ఎలా పడిపోయింది. ఇంకా చూసారు కదా, ఇంకా అలా అయితే మా డాడీ దండం పెట్టేసుకున్నాను. ఇంకా మా డాడీ అయితే మా అమ్మ అన్నది చుక్కలు చూసి దండం అయితే పెట్టుకోవాలని అన్నది. కానీ వెళ్ళి చూస్తే ఒక్కడు కూడా లేదు, మేడపై కూడా వెళ్ళి చూసాం ఏం లేదు. ఇంకా అలా అయితే కిందకు వచ్చేసి చందమామనే చుక్కలో ఊహించుకుని దండం పెట్టుకోమని ఇంకా అలా దండం పెట్టేసుకొని వచ్చాక తినేసాము. ఇంతే అండి ఈరోజు వ్లాగ్ అయితే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే ఉందాము. ఇంకేం అవ్వలేదు, అవుతుంది ఏంటి. ఇంకా నా వీడియోస్ చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కూడా మీ వీడియో అయినా మీరు కూడా యూట్యూబ్లో పెట్టాను, నేను కూడా మీ వీడియో సబ్స్క్రైబ్ చేసుకుంటాను. మా వీడియోని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనీలో తినేసి మధ్యలో వెళ్ళిపోకండి. మీరు బూరెలు వండుకొని నిజంగా తినండి, చాలా బాగుంటాయి. ఇవి అయితే నాకైతే బాగా నచ్చాయి. మనీ అయితే తినేసి ఇంక వెళ్ళిపోయాడు మధ్యలోనే. ఇంక మేము తినేసాక మా అమ్మకి కూడా ఇచ్చేసాం అన్నమాట. ఇంక అంతే, ఇంకేం లేదు. బ్లాగ్ అయితే అంతే అయిపోయింది. మీరు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ కార్తీక పౌర్ణమి కూడా ఎలా చేసుకున్నా నాకు కింద కామెంట్ చేయండి. సరే అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే ఉందాము. అందరికీ మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే వస్తాను. సరే బాయ్.